కీర్తనలు బాగా చూద్దాము. 94వ కీర్తన 18వ వచనం ఒకసారి చూద్దాం మనం. 94వ కీర్తన 10. నా కాలు జారినని నేను అనుకొనగా, యెహోవా నీ కృప నన్ను బలపరుచుచున్నది. నా అంతరంగమందు విచారములు హెచ్చగా, నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలుగజేయుచున్నది. హల్లెలూయా. ఇక్కడ కీర్తనకారుడు ఏమని రాస్తున్నాడంటే 18, 19 వచనాలు మనం చదివాం కదా. నా కాలు జారినని నేను అనుకోనగా, నా కాలు జారింది, నేనున్న పరిస్థితుల్లో నేను తొట్టిల్లిపోతున్నాను, నేను పడిపోతున్నాను అనుకున్న టైంలోనంట యెహోవా నీ కృప నన్ను బలపరుచున్నది. హల్లెలూయా. ఎవరు కృప అండి? దేవుని కృప. ఆయన మాత్రమే మన జీవితాలని సరిదిద్దగలవాడు. హల్లెలూయా. యెహోవా నీ కృప నన్ను బలపరుచుచున్నది. నా అంతరంగమందు విచారములు హెచ్చగా, నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలుగజేయుచున్నది. హల్లెలూయా. నా అంతరంగమందు, నా మనసులో విచారములు హెచ్చగా అధికమైపోతున్నాయి. టెన్షన్స్, గలిబిలి, కలవరం ఎంతగా అంటే అధికమైపోతుంది రోజు రోజుకి. నాకు నేనున్న పరిస్థితిని బట్టి, నా శ్రమను బట్టి, నా ఆలోచనలు నాకంతా కూడా అంత గందరగోళంగా ఉంది ప్రభువా. కానీ నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలుగజేయుచున్నది. హల్లెలూయా. హల్లెలూయా. ఎంత గొప్ప మాట. ఆయన ఆదరణ మాత్రం మన ప్రాణమునకు నెమ్మది కలుగజేస్తుంది. ఎందుకంటే కొన్నిసార్లు మన ఆలోచనలు చాలా విపరీతంగా వెళ్ళిపోతాయి. ఎందుకంటే ఆ పరిస్థితిని మనం జయించలేమనుకున్నప్పుడు, మనమున్న పరిస్థితుల్లో ఆ గలిబిలి, ఆ టెన్షన్ తట్టుకోలేమనుకున్నప్పుడు ఆలోచనలు ఎక్కడికి వెళ్తాయంటే, ఇంకెందుకు ఈ జీవితం, మనకి ఇంకేం సాధించాలి మనం అనుకునే వరకు వెళ్ళిపోతాయి. కానీ దేవుడు అంటున్నాడు, ఆయన మాట, ఆయన ఆదరణ, ఆయన ఆదరిస్తే, ఆయన ఆదరణ ఎలా ఉంటే తల్లిలా మనల్ని ఆదరిస్తాడంట. హల్లెలూయా. ఆయన కృప మనల్ని బలపరుస్తుంది. మన అంతరంగమందు విచారములు అధికమైనప్పుడు, ఆలోచనలు, టెన్షన్స్ ఇవన్నీ ఎక్కువైపోతున్నప్పుడంట దేవుడు అంటున్నాడు, నేను నీకు తోడుగా ఉంటాను. గొప్ప ఆదరణ ఆయన ద్వారా మాత్రమే మనకి ఆదరణ కలుగుతుందంట. ఎవ్వరూ కూడా మనకి ధైర్యాన్ని ఇవ్వగలరా? ఎవరు కూడా ధైర్యపరచలేరు. ఏ మాట కూడా కృంగిపోయిన మనల్ని వెంటనే లేచి కూర్చొని చేయగలదా? చేయలేదు. కానీ ఆయన మాట ఎలాంటిది తెలుసా? తండ్రి, నిర్జీవంగా ఉన్న మన బ్రతుకులను సైతం జీవంతో నింపగల మాటలు ఆయన మాటలు. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన ఒక్క మాట మాట్లాడితే చాలు, చచ్చిన మన బ్రతుకులనంట తిరిగి జీవంతో నింపగలుగుతాయంట. హల్లెలూయా. హల్లెలూయా. ఎంత గొప్ప ఆదరణ ఆయన ద్వారా మనకు లభిస్తుంది. ఎన్నో శ్రమలు కదా. ఇప్పుడు ఈ రోజుల్లో ప్రజెంట్ ఇప్పుడున్న సిచ్యువేషన్లో చూస్తే ప్రతి కుటుంబంలో శోధన, ప్రతి మనిషికి, చిన్న వాళ్ళ మొదలుకొని చిన్నపిల్లలకి ఏమీ లేవా అంటే కాదు, కానీ వాళ్ళకి తగ్గ టెన్షన్స్ వాళ్ళకున్నాయి, యవనస్తుల టెన్షన్స్ వాళ్ళకున్నాయి, పెద్దవాళ్ళు ఒక్కళ్ళని కాదు, వృద్ధాప్యులు ఉన్న వాళ్ళ మొదలు ఏదో ఒక ఆలోచన వాళ్ళని బాధిస్తూ ఉంటుంది. కానీ రాత్రికాల సమయంలో దేవుడు చెప్తున్నాడు, ఆయన కృప మనల్ని బలపరుస్తుంది. మన విచారములన్నిటి కూడా తీసివేసేది ఆయన ఆదరణ. హల్లెలూయా. హల్లెలూయా. ఒకసారి చూద్దాం. విలాప వాక్యాల్లోనే ఉంటుంది. నేనేం ప్రిపేర్ అవ్వలేదు, కానీ ఒక 10 నిమిషాల్లోనే మనం ముగించుకుందాం. విలాప వాక్యాల్లో ఉంటుంది ఒక మంచి మాట. 3వ అధ్యాయము 18వ వచనం ఉంటుంది. 3వ అధ్యాయం 18వ వచనం. ఇది ఇర్మియా రాస్తాడు కదా. నాకు బలము ఉడిగేను అనుకుంటుని, యెహోవా యందు నాకు ఇక ఆశలు లేవనుకుంటుని. హల్లెలూయా. ఇక్కడ భక్తుడి పరిస్థితి ఎలా ఉందో తెలుసా? చాలా ప్రార్థన చేసి ఉండొచ్చు, చాలా ప్రయాసపడి ఉండొచ్చు అక్కడ. కానీ ఒకానొక సిచ్యువేషన్లో, ఒక సందర్భంలో ఎలా ఉంటుందో తెలుసా? నాకు బలము ఉడిగేను అనుకుంటుని. ఇంకా నాకు బలం లేదు, నాకు శక్తి లేదు, యెహోవా యందు నాకు ఇక ఆశలు లేవు. ఎందుకంటే చాలా కృంగిపోయాను, చాలా బలహీనమైపోయాను, చాలా నా కాలు జారిపోతుంది, నేను అడుగులు తడబడుతున్నాయి అనుకుంటున్నాను. ఎందుకంటే దేవుడు నా పట్ల కార్యాలు చేయట్లేదు, యెహోవా యందు నాకు ఇక ఆశలు లేవు అని అనుకుంటున్నాడంటే. ఇంకేంటంటే, నా శ్రమను, నా దురవస్థను, నేను త్రాగిన మాచిపత్రిని, చేదును జ్ఞాపకం చేసుకున్నాను. ఎలాంటి పరిస్థితిలో ఇక్కడ భక్తుడు ఉన్నాడు తెలుసా? చేదు, తన బ్రతుకంతా కూడా చేదుతో నిండిగింది. ఎలాంటి మధురం కూడా, ఎలాంటి సంతోషకరమైన సందర్భాలు అక్కడ లేవంట. నేను నా దురవస్థను, ఎలాంటి అవస్థ? దురవస్థ అంట అక్కడ. నా శ్రమను, నా దురవస్థను, నేను త్రాగిన మాచిపత్రి చేదును జ్ఞాపకం చేసుకుంటున్నాను. ఎడతెగక నా ఆత్మ వాటిని జ్ఞాపకం చేసుకొని ప్రతిసారి కూడా ఇవే పరిస్థితులంట కృంగజేస్తున్నప్పుడు అక్కడ అనుకుంటున్నాడు,
నేను దీన్ని జ్ఞాపకం చేసుకొనగా నాకు ఆశ పుట్టుచున్నది. ఎందుకు కృంగిపోయాడు కదా, వెంటనే ఆశ ఎందుకు పుడుతుందంటే కింద వచనాలు ఉంటుంది, ఆయన వాత్సల్యత అంట ఎడతెగక నిలుస్తుంది. కాబట్టి మనము నిర్మూలము కాకున్న వారము, ఎప్పటికీ కూడా మనము నిర్మూలము కాము. ఒక్కొక్క సందర్భంలో దేవుడు మౌనంగా ఉంటాడు అంతే తప్ప మనల్ని ఏదో శిక్షించడానికి, మనం ఏదో పతనం అయిపోవడానికి ఆయన అలా ఉంచడు. కానీ మనల్ని ఆ స్థితిలో ఏం చేస్తాడో తెలుసా, ఆయన కృప మనల్ని జ్ఞాపకం చేసుకుంటాడంట. ఆయన కృప మనకి జ్ఞాపకం తెస్తూ ఉంటాడనమాట. ఇక్కడ ఉండేది అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత. ఇప్పుడు ప్రతిరోజు కొత్తగా ఎలా ప్రేమించగలుగుతారు కదా. ఒక్కొక్క రోజు ఇద్దరు మనుషుల మధ్య ఒక ప్రేమ ఉన్నా లేకపోతే ఒక స్నేహం ఉన్నా ఎలా ఉంటుందంటే మనస్పర్ధలు వచ్చేస్తూ ఉంటాయి. రోజులు జరుగుతున్న కొద్దీ ఆ రిలేషన్లు ఎలా ఉంటాయంటే ఏదో ఒక అంధకారం వస్తూ ఉంటుంది. కానీ ఇక్కడ ఏముంటుందంటే అనుదినమైన ప్రేమ మాత్రం నూతనంగా, ఎలాగంటే క్రొత్తగా, ఈ రోజున్న ప్రేమ ఇంకా రేపటికి ఇంకా క్రొత్తగా ఉంటుందంట. అసలు ఎవ్వరూ అలాగ మన తల్లిదండ్రులు కానీ మన కుటుంబస్తులు కానీ ఎవరైనా అలాగ నూతనంగా క్రొత్తగా ఈరోజు చూపించిన ప్రేమ కాకుండా రేపటికి మళ్ళీ క్రొత్తగా నూతనంగా ప్రేమ ఎవరైనా చూపించగలరా? ఎవ్వరు కూడా చూపించలేరు. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరి వల్ల? దేవుని కృప ద్వారా మాత్రమే ఇక్కడ ఆశపడుతుందంట. ఇక్కడ భక్తుడికి ఇవన్నీ నాకు బలం ఉడిగిపోయింది, నాకు శ్రమలు వస్తున్నాయి, నా దురవస్థల్లో నేను ఉండిపోయాను, నాది ఎలాంటి బ్రతుకంటే చేదుతో నిండిపోయాను, నా బ్రతుకులు ఉన్నాయి, కానీ ఇవన్నీ జ్ఞాపకం వస్తూనే ఉన్నాయి. కానీ నాకు ఆశ పుట్టుచున్నది. ఏమని ఆశ పుట్టుచున్నది? యెహోవా కృప గలవాడు. హల్లెలూయా. ఆయన కృప మనల్ని ఎలాంటి పరిస్థితినన్నా బయటికి తీసుకురాగలదు. హల్లెలూయా. అలాగే యెషయా గ్రంథం చూద్దాం మనం ఒకసారి. 54వ అధ్యాయము 10వ వచనం చూద్దాము. యెషయా గ్రంథం 54వ అధ్యాయం 10వ వచనము. పర్వతములు తొలగిపోయినను, మెట్టలు తత్తరిలను, నా కృప నిన్ను విడిచిపోదు. సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదని నీ యందు జాలిపడి యెహోవా సెలవిచ్చున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏమనుంది ఇక్కడ? పర్వతాలు తొలగిపోయినా కానీ, మెట్టలు తత్తరిల్లినా కానీ, ఏది ఏమైపోయినా కానీ దేవుడు అంటున్నాడు, ఎలాంటి పరిస్థితులు నీ జీవితంలో ఉన్నా కానీ నా కృప నిన్ను విడిచిపోదు. హల్లెలూయా. అందరు ఇక్కడే ఉన్నారా? ఒక్క 10 నిమిషాలు మనం దేవుని మాటలు విందాం. పర్వతములు తొలగిపోయినను, మెట్టలు తత్తరిల్లినను, నా కృప నిన్ను విడిచిపోదు. సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు అని నీ యందు జాలిపడి యెహోవా సెలవిచ్చున్నాడు. హల్లెలూయా. ఎవరు జాలి పడుతున్నాడు? దేవుడు మన ఎడల, మన పరిస్థితిని బట్టి జాలి పడుతున్నాడు. హల్లెలూయా. ఆయన ప్రేమ ఎలాంటి తెలుసా? అరణ్య రోదనంట ఉల్లాసంగా మార్చే దేవుడు. అరణ్య రోదన అంటే ఏంటంటే ఒక అడవిలో, ఒక అరణ్యంలో అక్కడ ఎవ్వరు ఉండరు కదా, మనుషులు ఉంటారు అక్కడ. అరణ్యం అంటే చెట్లు, కొండలు, ఇవి మాత్రమే ఉంటాయి కదా. అక్కడికి వెళ్ళి మనం గట్టిగా మన ఎంత బాధ ఉందో ఏడిస్తే ఎవరన్నా అమ్మో ఏడవకమ్మ అని ఎవరన్నా అంటారా? అరణ్య రోదన అంతే, ఎవరు వినరు, ఎవరు చూడరు. అలాంటి పరిస్థితులు మన జీవితంలో ఉన్నప్పుడు ఉల్లాసంగా దేవుడు మన జీవితాన్ని మారుస్తాడంట. అరణ్య రోదనని దేవుడు ఉల్లాసంగా మార్చే దేవుడు. హల్లెలూయా. గుడ్డి భిక్షుడు కూర్చొని అడుగుతున్నాడు, దావీదు కుమారుడా నన్ను కరుణించు అంటే కేక దేవుణ్ణి ఆపేసింది. హల్లెలూయా. అంటే మనమున్న పరిస్థితులను చూసి దేవుడు పక్క నుండి వెళ్ళిపోయే దేవుడు కాదు, కానీ ఆగి నిలిచిపోయి ఆ శ్రమ నుండి మనల్ని బయటికి తీసుకొస్తాడు. హల్లెలూయా. ఎంత గొప్ప ఆదరణ మాట కదా. జాలిపడి యెహోవా సెలవిచ్చినాడు. మన ఎడల జాలిపడేది ఎవరు? దేవుడు. మన ఎడల ప్రేమ చూపించే దేవుడు. ఎలాంటి ప్రేమ? నూతనంగా, క్రొత్తగా దేవుని ప్రేమ మన ఎడల కనపరుస్తున్నాడు. హల్లెలూయా. ప్రయాసపడి గాలి వాన చేత కొట్టబడి ఆదరణ లేక ఉన్నదానా, మన జీవితంలో ఆదరణ లేదు, ప్రయాసతో నిండిపోయి ఉన్నాం. కానీ దేవుడు అన్నాడు, అక్కడ భక్తుడు అంటాడు, నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలుగజేస్తుంది. ఎన్నో శ్రమలు కదా, ఒకదాని మించి ప్రతి ఒక్కరి కుటుంబంలో ఎక్కువ ఏ సమస్య? ఇప్పుడు ఆర్థికపరమైన ఇబ్బందులు, లేకపోతే అనారోగ్యం. రోజు కూడా ఏదో ఒక సమస్య, ఏదో ఒకటి కూడా సవాలు. మనము ఆ సవాలుతోనే ముందుకి వెళ్తూ ఉండడం జరుగుతుంది. కానీ వాక్యం చదివినప్పుడు దేవుడు ప్రతిరోజు కూడా మనతో మాట్లాడతాడు. ఆయన ప్రేమ మనకి అర్థమవుద్ది. ఆ బాధ కలిగినప్పుడు మనం ఏడుస్తూ కూర్చుంటాం, కానీ ఆ దుఃఖంలో కూడా ఆయన ప్రేమను జ్ఞాపకం చేసుకున్నప్పుడు, ఆయన వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆ వాగ్దానం మనం ఎలా ఉంటుందంటే మనల్ని బలపరుస్తుంది. హల్లెలూయా. నేనైతే దావీదంటాడు, నీ కృపయందు నమ్మకించిన. నేనైతే అంటే మిగతా వాళ్ళ నమ్మకం ఎవరి దగ్గర ఉందో, లేకపోతే వాళ్ళ పరిస్థితులను బట్టి వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉందో తెలియదు, కానీ ప్రభా నేనైతే నీ కృపయందు నమ్మకించున్నాను.
ఎందుకంటే ఆయన కృప ఎలాంటిదో దావీదుకు తెలుసు కాబట్టి, తన జీవితంలో ఆయన ప్రేమను రుచి చూచాడు కాబట్టి, ఆయన కార్యములను కన్నులారా చూశాడు కాబట్టి అన్నాడు, నేనైతే నీ కృపయందు నమ్మకించున్నాను. హల్లెలూయా. రాత్రికాల మన విశ్వాసం ఎలా ఉండాలో తెలుసా? అంటే ఇవన్నీ చెప్పడం చాలా ఈజీ, కానీ అవి అనుభవించినప్పుడు, ఆ పరిస్థితుల గుండా మనం వెళ్ళినప్పుడు ఆ బాధ మనకు అర్థమవుతుంది కదా. పక్కనుండి నిన్నెన్నో చెప్తాం, కానీ ఆ స్థితిలో ఉన్నప్పుడు ఆ విశ్వాసాన్ని కనపరచడం కొంచెం కష్టం. కానీ దేవుడు అన్నాడు, విశ్వాసంతో ఆయన సన్నిధిలో అడిగినప్పుడు ప్రతీది కూడా ఆయన అన్నీ కూడా చక్కబరుస్తాడంట. మేలుకి సమస్తం కూడా సమకూడి జరిగేలాగా ఆయన చేస్తాడు. ఇంకొక మాట చూద్దాం. ఇది అందరికీ తెలుసు, ప్రతిరోజు కూడా ఈ మాటతో మనం ధైర్యం తెచ్చుకుంటూ ఉంటాం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక పౌలు అంటాడు కదా, నేను ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నాను, నాకు చాలా తలాంతులు ఉన్నాయి, కానీ వాటన్నిటిని బట్టి నేను అతిశయించకుండా ఉండడం కోసం ఒక ముళ్ళు నా శరీరంలో ఉంది అంటున్నప్పుడు అంటాడు, ప్రభువా ఈ ముళ్ళు నువ్వు తీసే అంటేనంట దేవుడు అంటాడు, నా కృప నీకు చాలును. హల్లెలూయా. కింద వచనం ఉంటుంది 10వ వచనంలో, నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను గనుక క్రీస్తు నిమిత్తం నాకు కలిగిన బలహీనతల్లోను, నిందలలోను, ఇబ్బందులలోను, హింసలలోను, ఉపద్రవంలో నేను సంతోషించున్నాను. ఎవరైనా చెప్తారు ఈ మాట? ఎవ్వరం కూడా చెప్పలేం. ఎలాంటి సందర్భాల్లో అంట? నిందల్లోను, సంతోషంలోను, ఏదైనా పార్టీస్లోను నేను చాలా బలంగా ఉంటానని ఇక్కడ పౌలు చెప్పట్లేదు. ఏమంటున్నాడంటే, నిందల్లో, బలహీనతల్లో, ఇబ్బందుల్లో, హింసలలో, ఉపద్రవంలో, వీటన్నిటిలో కూడా నేను సంతోషంగా ఉన్నాను. ఎందుకు తెలుసా? నేను ఎప్పుడు బలహీనుడును అప్పుడే బలవంతుడును. ఎందుకంటే శరీరం బలహీనం అయిపోతున్నా దేవుని కృప మనకు తోడుగా ఉంది కదా. ఆయన మనల్ని బలపరుస్తున్నాడు, ఆయన మనకు ఆదరణ ఇస్తున్నాడు. ఏమని చెప్తాడంటే, పర్వతాలు తొలగిపోయినా, ఏది ఏమైనప్పటికీ కూడా నా కృప నిన్ను విడిచిపోదు. చంక పెట్టుకొని ఎత్తుకొని వాడు నేను, ముదిమి వచ్చే వరకు, తల వెంట్రుకలు నెరయు వరకు నిన్ను ఎత్తుకొని రక్షించేవాడని నేనే. హల్లెలూయా. ఒక 10 సంవత్సరాలు దాటితేనే వాళ్ళు సంకనేసుకోవడం కొంచెం కష్టం, కానీ దేవుడు అన్నాడు, ముదిమి వచ్చే వరకు, తల వెంట్రుకలు నెరయు వరకు కూడా. అంత ప్రేమ. కానీ ఆ ప్రేమకు మనకు తగిన వాళ్ళమంటే మనలో ఏ మంచితనం లేదంట, ఎలాంటి కూడా అర్హత లేదు. కానీ దేవుడు అంటున్నాడు, ఎలాంటి అర్హత లేకపోయినా, ఏ స్థితిలో ఉన్న ఆయన ప్రేమ ఒకేలాగా ఉంటుంది. పూరుగుడుసులో ఉన్నా, లేకపోతే మునుపటి ప్రేమ ఉంటుందా? ఉండదు. అవసరం తీరిపోయిన తర్వాత ఆ మునుపటి ప్రేమ ఉండదు. కానీ దేవుడు అంటున్నాడు, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, మన కలిమిలో ఉన్నా, లేమిలో ఉన్నా, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా దేవుడు చెప్తున్నాడు ఎలా ఉంటుందంట, ఆయన ప్రేమ నూతనంగా మన ఎడల పుట్టుకొస్తూ ఉంటుందంట. హల్లెలూయా. ఇంత గొప్ప ప్రేమ ఎక్కడ కూడా ఎవ్వరు కూడా మన ఎడల చూపించలేరు. ఎవరైనా చూపిస్తారు? ఎవరైనా హామీ ఇవ్వగలరా? నన్ను ఇంతగా చాలా ప్రేమగా, ఎలాంటి భేదం లేకుండా, లేకపోతే ఎలాంటి స్వార్థం లేకుండా నన్ను ప్రేమించే వాళ్ళు ఒకళ్ళు ఉన్నారు. ఎవరైనా ఇక్కడ కూర్చున్న వాళ్ళు చెప్పగలరంటే ఎవ్వరు కూడా చెప్పలేరు. ఎందుకంటే ఏదో ఒక స్వార్థం. మనల్ని ప్రేమిస్తున్నారంటే పక్కనున్న వ్యక్తి ఏదో ఒక లాభం కోరుకొని, లేకపోతే ఏదో హెల్ప్ కావాలి. కానీ ఏ అవసరం లేకపోయినా నిస్వార్థంగా ప్రేమించేది ఎవరు తెలుసా? దేవుడు మాత్రమే. హల్లెలూయా. హల్లెలూయా. ఎంతమంది వింటున్నారో తెలియదు, కానీ అందరూ కూడా చాలా అప్సెట్గా ఉన్నారు. చాలామంది ప్రతి ఒక్కళ్ళ ముఖంలో ఏదో ఒక కలత, ఏదో ఒక బెంగ కనిపిస్తూనే ఉంది. కానీ ఈ రాత్రికాల సమయంలో ఇక్కడ ఉన్నామంటే ఆయన కృప మాత్రమే. బయట మనం చూస్తున్న పరిస్థితులు ఏమాత్రం కూడా అవి మన దగ్గరికి చేరకుండా దేవుడు ఇంకా మనల్ని సంరక్షిస్తూ ఉంటున్నాడు కదా. మరొక దినం చూడడానికి, మరొక సమయం ఆయన సన్నిధిలో గడపడానికి, మరొక కొంచెం సమయం ఆయన సన్నిధిలో పాటలు పాడి ఆరాధన చేసి ఆయన మాటలు వినడానికి మనల్ని జ్ఞాపకం చేసుకుంటాడంటే మనం ఏం గొప్పవారం కాదు, కానీ ఆయన కృప మన ఎడల కనపరుస్తున్నాడు. హల్లెలూయా. ఆయన కృప ఉంటే చాలు. ఆయన కృప ఎంత గొప్పదంటే మంటివారమైన మనల్ని ఆయన జ్ఞాపకం చేసుకున్నాడంట. హల్లెలూయా. తన మహిమలో మనల్ని నిలబెట్టడం కోసం మట్టితో రూపింపబడిన మనల్ని ఆయనతో సమానంగా ఉండడం కోసం ఏం చేస్తాడో తెలుసా? ఇంకా మనల్ని సరి చేస్తూ ఉంటున్నాడు. హల్లెలూయా. ఆయన కృప మనల్ని బలపరుస్తుంది. నా కాలు జారింది, నా అడుగులు తొట్టిల్లిపోతుంది, నేను పడిపోయి ఇంకేమీ లేదు, ఏ హోప్ లేదు, నాకు ఇక ఆశలు లేవు, నా బలము ఉడిగిపోయింది, ఉన్నదంతా చేదు జీవితం, దురవస్థ, బాధలు, కష్టాలు, నిందలు, అవమానం
ఇవే నా జీవితంలో ఉన్నాయి, కానీ ఎలాంటి హోప్ లేదు. పరిస్థితులన్నీ కూడా చేజారిపోతుంది. ఎంత కష్టపడ్డా ఏది కూడా నా దగ్గరికి రావట్లేదు అని అనుకున్నాం ప్రతి ఒక్కరు. నేను కూడా అలాగే అనుకుంటున్నాను. కానీ దేవుడు ఇంకొకసారి ఆయన మాటతో, ఆయన వాక్యంతో మనం బలపరుస్తున్నాడు. ఆయన కృప మనకి చాలంతే. లోకంలో ఏది కూడా ఆయన కృపతో సాటి రాదు. ఆయన కృప మనల్ని బలపరుస్తుందంట. ఆయన ఆదరణ, ఆయన గొప్ప ఆదరణ మన ప్రాణములను ఏం చేస్తుంది? ఉజ్జీవింపజేస్తుందంట. మనం ఇంకా బ్రతికి ఉండడానికి, ఇంకా మనం ముందుకు సాగడానికి, ఈ శ్రమల్లో కూడా, ఈ బాధల్లో కూడా ముందుకు వెళ్ళడానికి ఒకటే అది ఆ మాటే ధైర్యం. ఏంటి తెలుసా? నీ కృప నాకు చాలును. హల్లెలూయా. ఉపద్రవాలు, నిందల్లో, బాధల్లో, అవమానాలు ఏదైనప్పటికీ కూడా వాటి యందు సంతోషించగలిగే విశ్వాసం మనకుంటే దేవుడు అన్నాడు, నా కృప నీకు చాలును. ఏదేమైపోయినా పర్వాలేదు, ఏదేమైపోయినా, లోకమంతా కూడా లయమైపోయినా కానీ నేను నిన్ను విడిచిపెట్టను. హల్లెలూయా. నీ దగ్గర సర్వం కోల్పోయినా, సమస్తం కోల్పోయినా కానీ నేను నిన్ను విడిచిపెట్టను. నా కృప నీకు దూరం కాదు. హల్లెలూయా. ఎంతమంది అయితే ఈ మాటతో ఏకీభవిస్తున్నారో వాళ్ళందరూ కూడా కళ్ళు మూసుకొని ఒక్క నిమిషం మనం ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నా ప్రాణమునకు నీ గొప్ప ఆదరణ ప్రభువా నన్ను బ్రతికిస్తుంది. నా ప్రాణం ఉజ్జీవింపజేసేది నీ మాట ప్రభువా. ఎలాంటి పరిస్థితులు నా చుట్టూ ఉన్నప్పటికీ కూడా నాయన నీ ప్రేమ మాత్రమే చాలు ప్రభు. అది ఎలాంటి పరిస్థితులను నన్ను బయటకు తీసుకొస్తుందని చెప్పేసి విశ్వాసంతో మనం ప్రార్థన చేద్దాం. అందరూ కూడా కళ్ళు మూసుకున్నట్లయితే